రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీ అడ్డుపడుతుంది అడుగడుగున. 13 లక్షల కోట్లు ఇప్పటికే తెలంగాణకి ఇచ్చినాం. విశాఖపట్నానికి మెట్రో వెళ్ళింది, కనీసం బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ అంత దూరం కూడా లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ కొద్దిగా జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. 30,000 కోట్ల రూపాయల ఆస్తులపై రెండు పార్టీలు కూడా దృష్టి పెట్టినాయి. ఇద్దరు ఒకటే అని చెప్పేసి కేటీఆర్ విమర్శ చేసింది. నీ కేటీఆర్ మనం అడగాలి, నువ్వు ఎందుకు ఆపినావు? ఇప్పుడు ఈ సోయాబీన్ సంబంధించి, మక్క కొనుగోలుకు సంబంధించి, ధాన్యం కొనుగోలు విషయంలో మీ పార్టీని డైరెక్ట్ విమర్శ చేస్తారు. సార్ మీరు వచ్చినందుకు అవుతుంది సార్, మీరు లేకుంటే వీళ్ళు చేయరు సార్. దేశవ్యాప్తంగా బీజేపీ ఏ రాష్ట్రంలో గెలవాలన్నా కూడా ఓట్లను తీసేస్తుంది. ఎందుకు ఓడిపోయినావు అంటే మా ఒక బలహీనత ఓడిపోలే, బీజేపీ ఓటు తీసేగా ఓడిపోయినా అంటారు. ఒకరంటే ఒకరికి పడదు. ఈ ఏడాది కాలంగా ఎట్లా కోఆర్డినేట్ చేశారు? కుటుంబాలను తగాదా పెట్టుకుని బయటకు పోయి కొత్త పార్టీ పెట్టేది, అదే ఎక్కువ వివాదమా మాది ఎక్కువ వివాదమా? వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. స్ట్రైట్ టాక్లో మనతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. నమస్తే రామచంద్రరావు గారు. నమస్తే. ఏంటి మొత్తం విమర్శలకు తోడు లేఖల మీద నడుస్తుంది కాంగ్రెస్కు బీజేపీ మధ్య? లేఖలంటే ఆయన లేఖలు స్టార్ట్ మేము కాదు కదా, ఆయన స్టార్ట్ చేశాడు. అఫ్కోర్స్ నేను అంతకుముందు నేను కూడా గోదావరి జలాల మీద లేఖ రాశాను, దానికి రిప్లై లేదు. దానికి రిప్లై ఇవ్వలేదు కానీ ఈయన మాత్రం కిషన్ రెడ్డికి లెటర్ రాస్తాడు. మొన్న చేసినటువంటి ఒక ఉత్తరంలో ఆరోపణలు అన్నీ కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసినటువంటి వాగ్దానాలు కనీసం పూర్తి చేయని రాహుల్ గాంధీని నేను అడిగాను. కాబట్టి నా ఒక ఏది ఉత్తరం ఉందో అది తెలంగాణ ప్రజల తరపు నుంచి, యువత తరపు నుంచి రాసిన ఉత్తరం. అది రాజకీయం కోసం చేసింది కాదు అది. కానీ వీళ్ళు ఉత్తరాలన్నీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ప్రతిపక్ష నాయకుడిని రాహుల్ గాంధీని కలిపేయాలంటే ఫస్ట్ మోడీని కలిపియండి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. నల్లధనం కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మహేష్ కుమార్ గౌడ్ మీకు రాసిన లేఖలో స్పష్టం చేసి. ఏం నల్లధనం అనేది వీళ్ళు మాట్లాడు, వీళ్ళు నల్లధనం క్రియేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళు నల్లధనం అసలు ఫస్ట్ గతంలో జరిగిన స్కామ్లు ఏది ఉన్నాయో, 2G స్కామ్లు, ఆ స్కామ్లు, ఈ స్కామ్లు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల స్కామ్లు జరిగినాయి. ముందు ఆ డబ్బులు తీసేయండి, అందరు అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు మోదీ. ఈయన ముందు అది ఏమని చెప్పండి. ముందు వీళ్ళు మొత్తం సంపాదించి మీరైనా, కామన్వెల్త్లో స్కామ్ అయినాయి, అగస్టా హెలికాప్టర్ స్కామ్ అయినాయి, సమ్మరిన్ డీల్ మొత్తం దోచుకునేది మీరేనా? బ్లాక్ మనీ అంతా మీ దగ్గర ఉంచుకున్నారా? ఇక బ్లాక్ మనీ మీరు బయటకు తీయండి, అందరు అకౌంట్లు వేస్తాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీ అడ్డుపడుతుంది అడుగడుగున. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి లేఖ రాసిండు. ఆ లేఖ రావుతానని ఈ లేఖల పంచాయతీ నడుస్తుంది అని చెప్పేసి ఆరోపణ. రాష్ట్ర ఒక అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. ఒక బాధ్యతకరమైనటువంటి రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతకరమైనటువంటి భారత ప్రభుత్వంగా మా పార్టీ ఉంది. కాబట్టి అక్కడ ఏ రాష్ట్రాన్ని కూడా మేము తక్కువ చేయము, ఏ రాష్ట్రాన్ని కూడా మేము ఎక్కువ చేయము. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మా విధానాలు ఉన్నాయో, మేము అదే విధానం కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్రంలో కూడా మేము అదే వేస్తాం. 42% ట్యాక్స్ డెవల్యూషన్ వాళ్ళకు వస్తే మీకు వస్తాయి, వాళ్ళకు డెవలప్మెంట్ రహదారులు వస్తే మీకు డెవలప్మెంట్ రహదారులు వచ్చినాయి, వాళ్ళకు రైల్వే లైన్లు వస్తే మీకు రైల్వే లైన్ వచ్చినాయి, వాళ్ళకు 5 కిలోల బియ్యము 5 కిలోల గోధుమ ఉచితంగా ఇస్తే మీకు 5 కిలోల బియ్యం 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తాను. వాళ్ళకు ఒక ఎంఎస్పీ రేట్ పెడితే మీకు అదే సేమ్ ఎంఎస్పీ రేట్ ఇక్కడ ఉన్నది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళేసినటువంటి ట్యాక్స్ అంతా కూడా ఎక్కువ పోతుంది, రావాల్సినంత తక్కువ వస్తుంది చెప్పి తప్పది. నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు తేడా అది చాలా తప్ప. అది చాలా అంటే ఒక విభజన రాజకీయాల భాగంగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతుంది. ఇప్పుడు లెక్కలు ఉంటాయి కదండి జిఎస్టీలో. అందుకనే 1 నేషన్ 1 ట్యాక్స్ పెట్టినాం. ఈ రాష్ట్రం నుంచి ఎంత రాబడి వస్తుంది, రెవెన్యూ వస్తుంది అనేది క్లారిఫై చేస్తారు. మీరు దాంట్లోనే ఉంటుంది జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. 10 రూపాయలు జిఎస్టీ మేము తీసుకుంటుంటే దాంట్లో 5 రూపాయలు స్టేట్కు, 5 రూపాయలు సెంటర్కు. 10 రూపాయలు అక్కడ పోగానే మీకు రావాల్సిన వాటా మీకు వస్తుంది. దాంట్లో జిఎస్టీలో ఇతర రెవెన్యూస్ ఉంటాయి కదా, ట్యాక్సెస్ వేరే, దాంట్లో ట్యాక్స్ డెవల్యూషన్ అంటాం. దాంట్లో 42% మళ్ళీ మీకు వస్తాయి. ఓకే. దాంతోపాటు 15th ఫైనాన్స్ కమిషన్, గతంలో ఫైనాన్స్ కమిషన్ 8% మళ్ళీ లోకల్ బాడీస్కు మళ్ళీ కేంద్రం నుంచి వస్తుంది. అంటే 50% మీకు వాపసు వస్తుంది అక్కడ. అది కాక మీకు రహదారులు, ఫ్యాక్టరీలు, ఎయిర్పోర్ట్లు, రైల్వేస్ ఇవన్నీ కూడా దాని పోతే 13 లక్షల కోట్లు ఇప్పటికే తెలంగాణకి ఇచ్చినాం. ఇప్పుడు ఏ విధంగా మాకు వచ్చి రావాల్సింది రావట్లేదు అంటే తప్పు కదా అది. అంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి
మెట్రో 2 విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కిషన్ రెడ్డి లాంటి నేతలు అడ్డుకుంటున్నారు. విశాఖపట్నానికి మెట్రో వెళ్ళింది, కనీసం బంజారాహిల్స్ జూబ్లీస్ అంత దూరం కూడా లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ కొద్దిగా జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. ఎందుకని చెప్తానే, కాంగ్రెస్ పార్టీ మొత్తం పరిపాలన సంవత్సరాన్ని 60 సంవత్సరాలు చేసింది. ఈ దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రోనే విస్తరించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 12 సంవత్సరాలు మేము తీసుకొచ్చింది 1155 కిలోమీటర్లు. ఓకే, ఓన్లీ 12 సంవత్సరాలు. వాళ్ళు 60 సంవత్సరాలు 248 మేము తీసుకొచ్చినాం. దీంట్లో కూడా మెట్రో స్టార్ట్ చేసి 2012లో ఆ రోజు ఉన్నటువంటి దీంట్లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఫైనాన్స్ చేసి వారే ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకుని అడ్డుకుంది ఆ రోజు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ ఫలక్నుమా దాకా తీసుకుపోవాల్సినటువంటి ఒక రైల్వే మన మెట్రో రైల్ని మీరు ఎంజీబీఎస్ దగ్గర ఆపేశారు కదా. మీకు గుర్తున్నాను, మన తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీ ముందు ఎల్ఎన్టీ వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆడ కట్టనేలే. తర్వాత అది ఎక్స్టెన్షన్ అయింది. ఓకే, వాళ్ళు కట్టనీళ్ళే అడ్డుకున్నారు వాళ్ళు. దాని తర్వాత ఎల్ఎన్టీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గొడవ ఎప్పుడైంది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అయింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎల్ఎన్టీకి వాళ్ళ షేర్ వాళ్ళు ఇస్తేనే అది పోయేది. అది ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ మీకు తర్వాత మీరు ప్రొసీజర్ ప్రకారం ఒక పద్ధతి ఉంటుంది. ఈరోజు ఎందుకు ఆగిందనే విషయాన్ని ఆగలే, డిలే అవుతుంది. ఎందుకు డిలే అవుతుంది కూడా నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళొక కన్సల్టెన్సీ ఐడిబిఐ కన్సల్టెన్సీ తీసుకుంటారు. వాళ్ళకు ఇంతవరకు బహుశా 276 కోట్లు ఏదో కన్సల్టెన్సీ ఫీజు. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ బడ్జెట్ రిపోర్ట్ అని ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వలే. వీళ్ళు ఇవ్వకుండా అదేదో 23,000 కోట్లకు ఏదో వాళ్ళు ఏదో పెట్టేశారు. ఈరోజు కేంద్ర మంత్రితో మాట్లాడిన తర్వాత ఎస్బీఐ క్యాపిటల్కు మీరు వాళ్ళు ఇచ్చి కన్సల్టెంట్ పెట్టి ఎస్బీఐ క్యాప్ ఇచ్చి వాళ్ళ కన్సల్టెన్సీ కింద వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ మీద ఐఆర్ఎఫ్సి ఫైనాన్స్ క్లియర్ చేస్తుంది. మీ అప్పుడు కూడా ఇవ్వమనలే, అడిగింది అప్పుడు రెండే కేంద్ర ప్రభుత్వం. ఏమని అడిగిందంటే ఓఎండ్ఎం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మీరు ముందు చేయండి, లోన్ రీపేమెంట్ అవుతుందో తర్వాత చూసుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇది. అది వాళ్ళు ఒప్పుకోలే రాష్ట్ర ప్రభుత్వం. దాని తర్వాత మీరు చేసేటటువంటి ఐడిబిఐ కన్సల్టెన్సీ ఇచ్చారు, దాన్ని మార్చండి, మాకు దాని మీద కొన్ని క్వశ్చన్స్ క్వెరీస్ ఉన్నాయి కాబట్టి ఎస్బీఐ క్యాప్కి అని చేశారు. ఇప్పుడు రెండు ఒప్పుకున్నారు. ఈ రిపోర్ట్ అయిన తర్వాత ఐఆర్ఎఫ్ అప్పుడు క్లియర్ చేస్తుంది. ఇది ప్రొసీజర్ ఆగింది కాదు. ఇది అంటే హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచి లేఖల పంచాయతీ నడిచి ఢిల్లీకి ఏరిన తర్వాత ఇద్దరు ఒకటే అయ్యారు. 30,000 కోట్ల రూపాయల ఆస్తులపై రెండు పార్టీలు కూడా దృష్టి పెట్టినాయి. ఇద్దరు ఒకటే అని చెప్పేసి కేటీఆర్ విమర్శించారు. దీన్ని ఎట్లా చూస్తారు? నీ కేటీఆర్ మనం అడగాలి, నువ్వు ఎందుకు ఆపినావు? ఇద్దరు ఒకటి తర్వాత మీకు చెప్తాం ఏం చెప్పాలి. ఓకే, కానీ మీ ఫాదర్ ఆ రోజు ఆపిండు. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే ఓల్డ్ సిటీకు మెట్రో పోతే రక్తపాతం అవుతుందండి ఆయన. ఓకే, మీకు గుర్తుండాలి, నేను అది తీసి పెడతా మీకు. ఎట్లా అంటాడండి? వీళ్ళు ఈరోజు మాట్లాడతారా? వీళ్ళు అసలు తెలంగాణ అభివృద్ధి కాకుండా అడ్డుకుందే కేటీఆర్, అంటే కేటీఆర్ పార్టీ. ఆయన ఈ మీద మాట్లాడితే ఎట్లయితుంది? ప్రజలే నమ్ముతారా? ఎల్ఎన్టీ ఏదో ఎందుకు గొడవ పెట్టుకుని ఎన్ని రోజులు ఎందుకు డిలే అయింది? ఇన్నాళ్ళు డిలే అయిపోయింది మీ వల్లే, వాళ్ళ వల్లే కదా. సో కాబట్టి కేటీఆర్ గారికి ఈ ఒక అంశం పైన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ అంశం పైన మాట్లాడే నైతిక అధికారం లేదు. ఇప్పుడు ఈ సోయాబీన్ సంబంధించి మక్క కొనుగోలుకు సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో మీ పార్టీని డైరెక్ట్ విమర్శ చేస్తారు. మీ ఇళ్ల ముందు కూడా తీసుకొచ్చి ధాన్యం పోస్తామని చెప్పేసి గత వారం కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు కూడా అన్నారు. నాకు ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వం పండుకుంటుంది, వాళ్ళ ఓన్గా చేయరు. ఓకే, మేము మేలుకు చేసినప్పుడు అప్పుడు వీళ్ళు మేలుకొని వాళ్ళు అప్పుడు ముందుకు వస్తున్నారు. ధాన్యం మార్చి 25 కొనాలి, అప్పటి నుంచి వీళ్ళు ఏప్రిల్ 25 దాకా కొనలే. ఏప్రిల్ 25 స్టార్ట్ చేశారు. అంటే 1 మంత్ డిలే. ఏం చేశారు వీళ్ళు? పండుకున్నారు కదా. అంటే రైతు కోసం బీజేపీ భరోసా ఏమైనా పనిచేసి 100% దానివల్లే వీళ్ళు మేము పోయినాం కదా. వాళ్ళు రైతులు అందరూ అదే, సార్ మీరు వచ్చినందుకు అవుతుంది సార్, మీరు లేకుంటే వీళ్ళు చేయరు సార్, మాకు ఈ ఐకేపీ సెంటర్లో అధికారులు
ఇక మాకు బోరీలు వేయలేదు, అమ్మాలి లేరు వాళ్ళు. తర్వాత యుద్ధ పాత్రికలు వాళ్ళు తీసుకున్నారు కొన్ని. అంటే ఆ భరోసా యాత్రలో కొంతమంది ఎమ్మెల్యేలు రాలేదు, ఎంపీలు రాలేదు, ఎఫెక్ట్ లేదని చెప్పేసి ఉన్నవాళ్ళు రావచ్చారు కదా. ఇప్పుడు సంజయ్ గారు మినిస్టరు, ఓకే, వాళ్ళకి పని ఉంటుంది. కిషన్ రెడ్డి గారు మినిస్టరు, వాళ్ళకి పని ఉంటుంది, ఎక్కడ పోయి ఉంటారు. ఈటల గారు వచ్చారు, నాగేష్ గారు కూడా వచ్చారు, అరుణ గారు వచ్చారు, ఎవరు రాలేదండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మీడియాలో ఒక రోజు ఒక ఫోటోలో కనబడకపోతే ఆయన రియల్ ఫోటోలు అనుకుంటారు. ఈయన ఉంటాడు ఎక్కడో వేరే ఫోటోలు ఉంటాడు ఫ్రేమ్లో, కానీ రాలే అంటారు. ఇది కాదు, అందరం పోయినాం. నేనే కదా దానికి అధ్యక్షుడిగా ఫస్ట్ నేను పోయినా. కొంతమంది కొన్ని రోజులు 2 రోజులు పోయినారు. మూడో రోజుకు వేరే పోయినారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ పోయినారు. ఇక షో ఆఫ్ యూనిటీ కూడా పబ్లిక్ చూశారు. ఆ ఒక ఒత్తిడికి భయపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏతుందో వాళ్ళు కూడా కొనుగోలు అప్పుడు స్టార్ట్ చేశారు, అప్పుడు కాదు. తర్వాత మీ సోయాబీను, మక్క, ఇవన్నీ మార్కెట్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. లిఫ్ట్ చేసే దాంట్లో ఎంఎస్పీ మీ ఫిక్స్ చేసిన లిఫ్ట్ చేయాల్సింది కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఇస్ ద కంకరెంట్ సబ్జెక్ట్ అండి. ఓకే, అగ్రికల్చర్ స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంటుంది. అదే కేంద్రం చూసుకుంటుంది, మీ పండిస్తాం, కేంద్రం చూసుకుంటే మీ పండిస్తాం అని నడదు కదా. ఇప్పుడు గోడౌన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది, మీకు హమాలీలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. తర్వాత ప్రొక్యూర్మెంట్ మీరు ఎంత చేస్తారో దాని మీద మళ్ళీ మీకు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. అంతేగాని అన్నీ మక్క, చెరుకు, సన్ఫ్లవర్, సోయాబీన్, మక్క, కాటన్ కొన్నారంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది కాటన్ కార్పొరేషన్ సెంట్రల్, వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ డిఫరెంట్, వాళ్ళ మాయిశ్చర్ మిషన్ పెట్టుకొని ఎంత ఏంది వాళ్ళు, అదొక మళ్ళీ డిఫరెంట్ ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా మన మార్కెట్ కింద వీళ్ళు చేస్తుంది అన్నట్టుగా. ఎందుకంటే ఇది మార్కెటింగ్ కూడా దానికి ఏంటంటే చేశారు. దాన్నేమో ఎసెన్షియల్ కమాడిటీ కింద అది మొత్తం చేసేస్తారు, సివిల్ సప్లైస్ వాళ్ళు తీసుకుంటారు. సో ఎన్నో రకాలైనటువంటి యొక్క ప్రొసీజర్స్ ఉన్నాయి, దానికి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా పనిచేయాలి. అంతేగాని వాళ్ళ బాధ్యత తీసుకోకుండా అంత కేంద్రం మీద తోసేస్తే తప్పది. అంటే తెలంగాణలో యూరియాకి సంబంధించి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, వరి సాగు, పత్తి సాగు ఉంటుంది. యాప్ విషయంలో చాలా వ్యతిరేకత వస్తుంది. దీనిపై మీరు ఏమన్నా రెక్టిఫై చేసే అవకాశం ఉంది? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆల్రెడీ యూరియా కొరత రాబోతుంది, ఒకవైపు యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు, మిగతా ఇతర కారణాల వల్ల ఎట్లుండబోతుంది దాని సమస్య సంబంధించి? ఇప్పుడు నేనేమంటున్నానంటే దీంట్లో ప్యూర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఊళ్ళలో ఈ బిజినెస్ చేస్తారో వీళ్ళందరూ కమిషన్ల కోసము కృత్రిమ కొరత నిర్మాణం చేసి ఓకే యాప్ ఒక పనితీరుని రైతుకు దాని యొక్క బెనిఫిట్ రాకుండా చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. గతంలో కూడా యూరియా కొరత, కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పినారు, నేను చెప్పడం కాదు. ఓకే, ఎవరైతే దాచుకుంటారో వాళ్ళని తోలు తీస్తాం, అది ముఖ్యమంత్రి చెప్పిండు. మా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు, నేను ఒప్పుకోనని చెప్పి మేము కూడా చెప్పినారు. పోయినసారి కూడా రావాల్సిన కోట వచ్చిందా తెలంగాణ రాష్ట్రం? ఎక్కువ వచ్చింది. మీకు టైంకి రావాల్సిన కోట కన్నా ఎక్కువ వచ్చింది, మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. తర్వాత మళ్ళీ మీ కోట మీకు వచ్చేసింది. ఇది చెప్తాం కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఫల్యం ఉన్నప్పుడల్లా మా మీద వస్తారు. అసలు వాళ్ళ పొరపాటు అది. అన్నిటికీ ఇండియెంట్ పంపించాల్సి వస్తుంది టైంకు. ఇండియెంట్ పంపించిన తర్వాత దాన్ని మనం లిఫ్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు యూరియా విషయంలో నేను చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, గతంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కొరత ఉంటుండే. యూరియా స్కామ్ కూడా అప్పుడే జరిగింది. యూరియా ఏం చేసేదంటే బయట నుంచి తెప్పించుకునేది, ఎక్కడో స్కామ్ జరిగింది. యూరియా కోసం లైన్ల నుంచి కొట్లాడుకునే రోజులు ఉన్నాయి, సూసైడ్ చేసుకునే రోజులు ఉన్నాయి, పెద్ద పెద్ద లైన్లు రోజు ఉన్నాయి యూరియా దొరక్క. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే యూరియా కొరతని తగ్గేయడానికి, బ్లాక్ మార్కెటింగ్ వేరే దానికి వాడుకోకుండా చేయడానికి నీమ్ కోటెడ్ యూరియా తీసుకొచ్చారు. ఈ నీమ్ కోటెడ్ యూరియాతో ఏమైందంటే దీనికి కొరత లేదు. మొన్న జరిగినటువంటి ఒక కొరత కూడా దేశంలో ఎక్కడ లేదు, మీకెందుకు ఉంటుందంటే అవును, ఈ కృత్రిమ కొరత మీరు క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళు అయిపోయింది. అది ఇప్పుడు ఏదైతే రాబోతుందో కొరత, ఇది వాస్తవానికి మీరు ఇంతకుముందు చెప్పారు, యుద్ధం చేయమని. ఎందుకంటే మన యూరియా మన దగ్గర ప్రొడక్షన్ తక్కువ. మనం కొన్ని రామగుండం ఫర్టిలైజరు ఇటువంటి కొన్ని ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాయి. కానీ మేజర్ రా మెటీరియల్ అవుతుంది అది వెస్ట్రన్ ఏషియా. ఇప్పుడు మొరాకో, ఇరాన్, ఈ దేశాల నుంచి మనం యూరియాని, ఫర్టిలైజర్స్ మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల షిప్స్ అన్నీ ఆగిపోతాయి. అక్కడి నుంచి మనకు యూరియా రావడం అనేది కొంచెం టైం పడుతుంది. ఈ యుద్ధం నార్మల్స్ రావాలి. మనం డీజిల్ పెట్రోలే మనకు హార్మోన్ స్ట్రీట్ నుంచి రావట్లేదు. చబ్బార్ పోర్ట్ ఇరాన్లో అయితే ఉందో అది మన ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. ఎందుకు డెవలప్ చేస్తుందంటే రైతులకు సమయానికి
యూరియా అక్కడి నుంచి రావాలని చెప్పేసి మనం డెవలప్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇరాన్లో గొడవ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మనకు రాదు ఈ యూరియా. వేరే దేశాల నుంచి మనం తీసుకురావాలి కూడా మళ్ళీ అదే సముద్ర మార్గం నుంచి రావాలి. సో కొద్దిగా డిలే అవుతుంది. కొద్దిగా మన ప్రధానమంత్రి గారు అన్నారు కొద్దిగా డిలే అవుతుంది, మనం కొద్దిగా ఓపికతో ఉండాలి అనే మాట అన్నారు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వము మా మీద తోయడం అనేది పొరపాటు. అది దేశంలో ఇటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు అందరు కలిసి ఎదుర్కోవాలి. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. యాప్ విషయంలో నిజంగా కూడా ఏదైనా పొరపాట్లు ఏదైనా ఉన్నాయంటే ఆ యాప్ని మనము ఎట్లా పని చేయించాలంటే అధికారులు ఆలోచించాలి, కానీ దీని మీద రాజకీయ విమర్శ ఉండకూడదని చెప్పి నా ఆలోచన. దేశవ్యాప్తంగా బీజేపీ ఏ రాష్ట్రంలో గెలవాలన్నా కూడా ఓట్లను తీసేస్తుంది, గెలుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ బాగా ప్రచారం చేస్తుంది. ఇండియా కూటమి కూడా అదే చేస్తుంది. మన రాష్ట్రంలో సరుకు సంబంధించి అటు బీఆర్ఎస్ కార్యక్రమాలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అవగాహన కార్యక్రమాలు. ఎందుకు బీజేపీని కాన్సన్ట్రేట్ చేస్తారు సన్ విషయంలో? వీళ్ళు ఊడిపోతారనే భయంతో దీన్ని ఓటు తొలగిస్తారనే మీరు ఏం తొలగిస్తామండి? ఓటు నమోదు చేయడానికి తిరిగే వాళ్ళు ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్. అవును. ఎందుకు ఆందోళన చెందుతారు మరి? ప్రజలకు ఒక కన్ఫ్యూజ్ చేయడానికి. రేపు ఓడిపోతాము, ఎందుకు ఓడిపోయినాం అంటే మా ఒక బలహీనత ఓడిపోలే, బీజేపీ ఓటు తీసుకొని ఓడిపోయినాం అంటారు. అంటే వచ్చే జిహెచ్ఎంసీ సైబరాబాద్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SIR వన్నే వాళ్ళు ఓడిపోయినా అన్నారని, ఎస్ బెంగాల్ ఓడిపోయినా అనుకోండి, మళ్ళీ కేరళలో కూడా SIR అయింది, మరి UDF ఎట్లా గెలుస్తుంది? ఓకే. మరి దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వీళ్ళు. అక్కడైతే ఎట్లా గెలుస్తుంది, ఇక్కడ ఎట్లా గెలవదు? దాదాపు ఇక్కడ 89 లక్షల ఓట్లు తీసేసారు పశ్చిమ బెంగాల్లో. తీస్తారు. అన్ని బంగ్లాదేశ్లు 88 లక్షలు 98 లక్షలు. మీరు బయట మీరు బెంగాల్ బార్డర్లు చూడండి, ఈరోజు లక్షలాది మంది బార్డర్ మా దేశం వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలిపెట్టి పోయేటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. అంత పెద్ద ఎత్తున లేకపోవచ్చు, కానీ బాలాపూర్ అదేవిధంగా ఓల్డ్ సిటీలో కొన్ని ప్లేసెస్లో రోహింగ్యాలు బంగ్లాదేశ్లు ఓటర్స్ ఉన్నాయి. జల్పురా అనేటటువంటి డివిజన్ మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో 42,000 ఒక ఓట్లు ఉన్నాయి అక్కడ. ఓకే. అంటే దాంట్లో ఏంది రోహింగ్యాలు ఏంది అనేది చెక్ చేయాలి. ఒక లీడింగ్ ఇంగ్లీష్ ఛానల్ పేరు, ఆ లీడింగ్ ఇంగ్లీష్ ఛానల్ ఏం చేసిందంటే ఒక నా ఇంటర్వ్యూ తీసుకుని అంటే ఇంటర్వ్యూ అంటే బయట వాళ్ళు సర్వే చేస్తుంటే హిందూ ఒక ఇళ్ళల్లో మీకు ముస్లిం ఓట్లు వస్తున్నాయి. ఇది నా ఇల్లు, ఓకే, నా ఇంట్లో 4 ముస్లిం ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఎవరు ఈ ముస్లిమ్స్ తెలియదు. ఓకే. ఎవరు వాళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ పేర్లు? ఇది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తర్వాత మీరు ఒక ఓల్డ్ సిటీలో పోతే ఒక్కొక్క ఇంట్లో 600 ఓట్లు, 300 ఓట్లు. ఇది ఎక్కడ? ఒక చిన్న ఇల్లు ఒకటే. జూబ్లీస్ అని ఉప ఎన్నికప్పుడు కూడా చాలా ఓట్లు దొరకలేదు, చాలా ఓట్లు కన్ఫ్యూజన్ అయ్యేది ఎక్కడెక్కడ. సో ఇవన్నీ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉంటారు. 2002 లాస్ట్ SIR. తన ఎంతమంది చనిపోయారు ఇది కావాలి కదా మనకు. మళ్ళీ అంటే ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన వారు కూడా ఎక్కువ ఉంటారు కదా, ఆ ఓట్లకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది? మేమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అందరు ఓటు ఇక్కడే పెట్టుకోండి. ఓకే. మీరు ఇక్కడ ఓటు వేసిన తర్వాత మీ రాష్ట్రంలో ఎన్నికలైనప్పుడు మీరు ఓటు మార్చుకోవచ్చు. ఓకే, మార్చుకోవచ్చు. కానీ 2 ఓట్లు ఉంటారు. మీకు ఇక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు ఉండి లేకుంటే 2 చోట ఉన్నాయంటే శిక్షార్హతలు అక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఓకే. దట్ ఐ డోంట్ ఈ SIR విషయంలో ప్రధానంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పబోతున్నారు? నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఇది ఓట్లు తీసే ప్రక్రియ కాదు. ఇది బీజేపీ ప్రభుత్వమో బీజేపీ తీసుకొచ్చిన ప్రక్రియ కాదు. గతంలో 10 సార్లు జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరిగినాయి. ఇది 2002లో జరిగిన తర్వాత 26లో ఇప్పుడు జరుగుతుంది. 24 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ మీరు పాల్గొని మీ ఓట్లు వేయించుకోండి. మీ ఓటర్ లిస్టులో మీ ఇంట్లో చనిపోయిన వారు ఉంటే వాళ్ళ పేరు తొలగించండి. మీ ఇంట్లో కొత్త వారు వచ్చితే వాళ్ళ పేరు జోడించండి, ఆధార్ కార్డులు అవి తీపిచ్చి. మీ ఇంట్లో రెంట్కు ఉండి ట్రాన్స్ఫర్ అయినంటే ఆ ఓట్లు కూడా తొలగించండి. వాళ్ళు ఎక్కడ పోయినా కనుక్కుంటే వాళ్ళు అక్కడ ఓటు వేయించుకోని చెప్పండి. ఓకే. మీ డూప్లికేట్ ఓటు ఉండేది మీ ఒక ఓటు తొలగించండి. దొంగ ఓట్లు చాలామంది చాలా ఉన్నాయి, అది కూడా తొలగించే ప్రయత్నం చేద్దాం. అసలైనటువంటి జెన్యూన్ ఓటర్లు మనకు ఓటర్ లిస్ట్లో ప్రక్షాళంగా అయిన తర్వాత ఉంటుంది దాంట్లో. రైట్. ఇది నేను ప్రజలు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఓటు కూడా తీసారు, ఏ మతం ఓటు తీసారు, ఏ వర్గాన్ని ఓటు తీసారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తూ ఉన్నది.
వాళ్ళు మాత్రం ఎస్ఐఆర్ మీటింగ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా బిఎల్ఎస్ ఏజెంట్లు పెట్టుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం ఒక భూతం కింద చూపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రజలు దీన్ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను వారిని కోరుతాను. మీరు ఏడాది పూర్తవుతుంది, ఎట్లా అనిపించింది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి? మీరు సుదీర్ఘంగా పరిషత్ నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా అనేక వర్గాల్లో పనిచేశారు. అంత కలగూర గంపలో ఉన్నటువంటి దీనికి సంబంధించి ఒకరంటే ఒకరికి పడదు, ఈ ఏడాది కాలంగా ఎట్లా కోఆర్డినేట్ చేశారు? ఒక్కరంటే ఒకరు పడదు అనేది తప్పు. ఎందుకంటే రాజకీయాల్లో భేదాభిప్రాయాలు విధానాల మీద ఆలోచన మీద ఉంటుంది. అన్ని పార్టీలు ఉంటాయి, మా పార్టీ కాదు. మేము మొన్న రైతుల గోస మీద అందరం కలిసే పోయినాం, మాకు ఎక్కడ విభేదాలు లేవు. ఇది కొన్ని వర్గాలు మీడియాలో సృష్టించినటువంటి ఒక కథనం ఒకటి. అంటే ఏం సంబంధం లేకుండా మీడియాలో కథనం నేను చెప్తానండి. ఒకటి కథనం, తర్వాత ఇతర పార్టీ వాళ్ళు కొంత క్రియేట్ చేసి వాళ్ళ సోషల్ మీడియాలో కథనాలు చేస్తున్నటువంటి ఒక రెండు. మూడోది రాజకీయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని దీని డివిజన్ కింద తీసుకొస్తున్నాం. భేద అభిప్రాయాలని విభేదాల కింద తీసుకొస్తాయి. ఈ విభేదాలు లేవు, భేద అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్, మనందరం మనుషులం, ఒక డిఫరెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. నో మెన్ థింక్ అలైక్. మనుషుల్లో ఆలోచన డిఫరెంట్, ఆ డిఫరెన్సే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియనే, కానీ విభేదాలు లేవు. అది కూడా నేను చెప్తున్నాను. అందుకని నేను డిఫరెన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ డివిజన్ ఇస్ డిఫరెంట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ డివిజన్, వీ మే హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, బీఆర్ఎస్ కుటుంబము, వాళ్ళ మధ్యన కుటుంబాలను తగాదా పెట్టుకుని బయటకు పోయి కొత్త పార్టీ పెట్టేది, అదే ఎక్కువ వివాదమా మాదే ఎక్కువ వివాదమా? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి నేను కావాల్సిన ఆయన మరి వాళ్ళకన్నా ఎక్కువ మాదా విభేదము. అందుకనే నేనేమంటున్నా, మా దాంట్లో విభేదాలు లేవు సార్ అని కలిసే పనిచేస్తున్నాం. ఎక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ ఉంటే ఉండొచ్చు, అంతేగాని వీఆర్ ఆల్ వన్. ఏడాది పూర్తి చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలంగాణ కోసం ఏం చేశారు, ప్రజల కోసం ఏం చేశారు, పార్టీ కోసం ఏం చేశారు? అంటే తెలంగాణ కోసం మేము ఏం చేస్తుంది, నేను చేయాల్సింది తెలంగాణ టీమ్ లీడర్గా. ఎస్, డెఫినెట్గా తెలంగాణ ఏదైతే ప్రజల ఆకాంక్షని కేంద్ర ప్రభుత్వం దాకా తీసుకోబోయేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మా ఒక ప్రయత్నం వల్లే ఈరోజు తెలంగాణలో రామగుండం ఫర్టిలైజర్స్ ప్లాంట్ వచ్చింది. ఓకే, మేము చేసినటువంటి యొక్క తెలంగాణ మీద ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ 5 వందే భారత్లు వచ్చినాయి, 3 బుల్లెట్ ట్రైన్లు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మొత్తం తెలంగాణలో మా టైంలోనే మొత్తం బ్రాడ్ గేజ్ చేయడం జరిగింది. రైల్వే లైన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన క్యాపిటల్, తెలంగాణ క్యాపిటల్ 1000 కోట్లతోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ రైల్వే స్టేషన్, అంటే ఆ ఎయిర్పోర్ట్లు కూడా పనికిరావు అటువంటి ఒక ఏదైతే రైల్వే స్టేషన్ నిర్మాణం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, తెలంగాణ కోసం తెచ్చింది. అది నాట్ ఓన్లీ దట్, ఈరోజు తెలంగాణ కోసం తెచ్చింది ఏంది అంటే దాదాపు 40 స్టేషన్స్ని అమృత్ రైల్వే స్టేషన్స్ అయితే అంటాము, దాన్ని అన్ని కూడా మోడర్న్ చేసేసి దాన్ని ఆధునీకరణ చేసింది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఆ రోజు వేరే ప్లేస్లో ఎన్నికలు ఉంటే షిఫ్ట్ చేసింది కాజీపేట నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము తీసుకొచ్చిన కాజీపేటలో మేము ఆజంజాహి లాంటి మిల్స్ ఉన్నటువంటి ఒక వరంగల్లో ఆజంజాహి మిల్స్ అక్కడ లేకుండా అక్కడ టెక్స్టైల్ పార్కు ఈరోజు ప్రధానమంత్రి మిత్ర కింద టెక్స్టైల్ పార్క్ మేము నిర్మాణం చేసినాం. ఈరోజు జాతీయ రహదారులు దాదాపు తెలంగాణకు గ్రీన్ వేస్ ఇవన్నీ కూడా గ్రీన్ హైవేస్ ఇవన్నీ కూడా మీకు తీసుకొచ్చినాం. 12 జాతీయ రహదారులు ఈరోజు తెలంగాణకి ఇచ్చి తెలంగాణ లక్షలాది కోట్లు ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చింది మేము. కాబట్టి తెలంగాణలో ప్రసాద్ సర్క్యూట్ కింద అనేకమైనటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ చేయించింది మేము. భద్రకాళి లాంటి టెంపుల్ కానీ రామపట్ట టెంపుల్ కానీ ఇటువంటి దానికి ఈరోజు వరల్డ్ హెరిటేజ్ కింద తీసుకువచ్చింది మేము. కాబట్టి తెలంగాణకి ఇచ్చింది 13 లక్షల కోట్లు 12 సంవత్సరాల్లో. కాబట్టి ఏం తెచ్చిందో అని అంటే ఇవన్నీ తెచ్చినో. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తక్కువ నిధులు వస్తున్నాయి, మనకు వివక్షత చూపిస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పదే కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద ఎంత మాట్లాడుతున్నాం. మళ్ళీ ఎందుకు ఆయన అబద్ధాలు ఆడుతున్నా నాకైతే అర్థం కాదు. కానీ మనం ఈయన కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రోజు ఆంధ్రాకి పోయి మాట్లాడే అప్పుడు ఎందుకు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇవన్నీ ఏంటంటే రాజకీయం కోసం అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ కూడా అంటున్నాడు, ఆయన ఇంటికి పంపించారు. ఇక్కడ మంచిగా ఇవన్నీ ఏంటంటే
ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి మాటలు, డైవర్ట్ చేయడానికి మాటలు. సో నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏ రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయదు, ఏ రాష్ట్రానికి ఎక్కువ చేయదు. వాళ్ళ వాటా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్కు అన్నిటికీ మేము రెస్పాండ్ అవుతున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మా ఒక థియరీ. మేము తెలంగాణకి ఎక్కువ, తెలంగాణ తక్కువ. మేము ఇంకోటి చెప్తాను, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 32% ఉన్నటువంటి స్టేట్ ట్యాక్స్ డివల్యూషన్ని మేము దాన్ని 42% చేసినాం. అది కాక 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఈ ట్యాక్స్ డివల్యూషన్ 8% మన తెలంగాణ, మన అన్ని రాష్ట్రాలకు లోకల్ బాడీస్కి ఇచ్చినాం. తెలంగాణకి అనేది 50% ఇక్కడ ఇచ్చినాం. అంటే మీ ట్యాక్స్ డివల్యూషన్ ఫస్ట్ టైం ఒక స్టేట్కు 50% వస్తుంది. ఇది కాక సిఎస్ఎస్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సిఎస్ఎస్ కింద మీకు అన్ని మీ యొక్క స్టేట్లో జరుగుతున్నటువంటి ఒక సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 10% నుంచి 80% దాకా వాటాలు ఉన్నాయి. ₹5 కిలోల బియ్యంలో 90% కేంద్రం వాటా ఉంది. ఓకే, మీరు ఇచ్చేటటువంటి ఒక పెన్షన్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది. మీరు ఇచ్చేటటువంటి ఒక ఇందిరమ్మ ఇల్లు ఏదంటారో దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇక అబద్ధాలు నేను మీకు చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను మీకు చెప్పిన తర్వాత మీ ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి చూపెట్టండి, నేను అబద్ధాలను చెప్పండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్పుడు డబుల్ బెడ్రూమ్లో మేము ఇచ్చినాము, ఇక్కడ మేము ఇస్తున్నాము. మేము ఈరోజు కేంద్రం ఒక సంస్థల ద్వారా వాళ్ళకు ఆర్థిక రుణాన్ని ఇస్తున్నాం. నాబార్డ్ నుంచి కానీ ఇటు హడ్కో నుంచి కానీ కోట్లాది రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు తెలంగాణ అప్పులు రాష్ట్రంగా మార్చింది మన బీఆర్ఎస్, దాన్ని ఇంకా అప్పులు పెంచింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి ఒక అప్పుల రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఈ రెండు పార్టీలకు ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కేంద్ర ప్రభుత్వం పథకాలు లేకుంటే, కేంద్ర ప్రభుత్వమే లేకుంటే ఈరోజు తెలంగాణ ఏమైపోయింది ఒకసారి ఆలోచించమని చెప్పండి. ఓకే, ఇది తెలంగాణ ఈజ్ సర్వైవింగ్, తెలంగాణ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ సెంటర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పేద రైతులకు మేము ఆపకుండా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఎవరైతే అర్హులు రైతులకు ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా వీళ్ళని రైతు బంధు, రైతు భరోసా ఇవన్నీ లేవు, కరెక్ట్గా పడుతున్నాయి, ప్రాంప్ట్గా పడుతున్నాయి. లక్షలాది మంది మహిళలకు కానీ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు కానీ ముద్రా లోన్ కింద కోట్లాది రూపాయల వాళ్ళకు వితరణ చేసినటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం మేము. అంతేకాకుండా ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ స్టవ్లు, దీంతో పాటు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కింద మీరు శంషాబాద్ చుట్టుపక్కల చూస్తున్న డెవలప్మెంట్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కానీ, సెల్ ఫోన్ ఇండస్ట్రీస్ కానీ, ఇదంతా తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం పథకాల వల్ల వచ్చింది, కానీ వీళ్ళ వల్ల రాలేదు. అది ఇవి కాక ఇంకా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఇంకేం చేయబోతుంది తెలంగాణకు సంబంధించి? కానీ ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఇవన్నీ చెప్పింది ఏమని కాదు. మా తర్వాత ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది, మీకు ఇప్పుడు డ్రై పోర్ట్ రాబోతా ఉన్నది మీకు విజయవాడ హైవే దగ్గర. తర్వాత మీకు ఈరోజు ప్రధానమంత్రి కృషి లఘు సించాయి యోజన కింద చిన్న చిన్న డ్యామ్స్కు, రిపేర్స్కు వాటికి కోట్లాది రూపాయలు ఇవ్వబోతున్నాం మేము. మీరు సోలార్ ఎనర్జీ కూడా 3,000 మెగావాట్కు మహబూబ్నగర్ జిల్లాలో మీకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ కూడా మీకు రిన్యూవబుల్ ఎనర్జీ దాని ఒక డెవలప్మెంట్ చేస్తాను. పిఎం కుసుమ్ యోజన కింద సోలార్ ఇస్తున్నాం, మీకు ఎల్ఈడి లైట్లు ఇస్తున్నాం ఉచితంగా. అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం. మీరు ఏమి ఇస్తున్నారు ఒక మాట చెప్తా ఉన్నాను కదా. మీరు నల్గొండలో ఏం డెవలప్ చేశారు, మహబూబ్నగర్ ఏం డెవలప్ చేశారు, మీ సొంత జిల్లానే కదా, ముఖ్యమంత్రి కదా. మెదక్ ఏం చేశారు, జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తున్నాం. అడ్డుపడుతున్నారు, నిధులు రావట్లేదు, కేంద్రం నుంచి ఇవ్వట్లేదు. ఇవన్నీ నిధులేక వచ్చినాయా? మేము నిధులేక వచ్చినాయా ఇవన్నీ? మీకు ఆయనకు కాళేశ్వరం అవసరం ఉండే ఏటీఎం కింద ఆయనకు ఇప్పుడు అటువంటి ఏటీఎం నాకు కూడా కావాలని పాలమూరు రంగాడు పెట్టుకుండు. పాలమూరు రంగాడికి సరిపోవట్లేదు, మూసి పెట్టుకుండు. అంటే మూసికి కూడా మీరు అనుమతి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి? మేము అనుమతి ఇవ్వలే, ల్యాండ్ అలొకేషన్ రేట్లో ఇద్దరు ఒకటే అని చెప్పేసి కూడా అది మళ్ళీ ఆరోపణ. అది మా ఉదార్తనం. బీఆర్ఎస్ కూడా మేము ఇచ్చినాం, బీఆర్ఎస్ కూడా మేము ల్యాండ్ ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం. కాళేశ్వరం కూడా మేము నాబార్డు నుంచి కొన్ని వేల కోట్లు ఇచ్చినాం వాళ్ళకు. వాళ్ళు తిన్నది వేరే మాట, అది వేరే మాట, కానీ మేము ఇచ్చినాం అడిగితే. మేము అట్లా అందుకని అంటున్నా, రాష్ట్రాలు డెవలప్మెంట్ చేస్తాను మేము ఆపము. చేయండి కానీ మంచిగా చేయండి. మళ్ళీ ఆ ల్యాండ్ తీసుకున్న తర్వాత అక్కడ ప్రజల్ని నిర్వాసితులు చేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా రోడ్డు మీద పడేస్తే మేము ఊరుకోమని.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మీరు జంబో టీంతో ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ ఇద్దరు ఉపాధ్యక్షులు ఇద్దరు కార్యదర్శులు కావాలని చెప్పేసి సెంట్రల్ పార్టీని అడిగినట్లు సమాచారం. అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది? జంబో టీం లేదు మాది, చిన్న టీం ఇది. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు మా జంబో, మీరు కాంగ్రెస్లో ఎంతమంది సెక్రటరీలు చెప్పండి ఒక మాట. 50 మంది సెక్రటరీలు, 25 మంది జనరల్ సెక్రటరీలు. మాకు 6 సెక్రటరీలు, 2 జనరల్ సెక్రటరీ, 3 జనరల్ సెక్రటరీలు. మాది జంబోనా వాళ్ళ జంబోనా? మాధవ్ పిగ్మీ లేదు, మాధవ్ పిగ్మీ వాళ్ళది జంబో. అందుకని మా పిగ్మీ నుంచి కొద్దిగా బయటపడి మేము కూడా కొద్దిగా లార్జ్ సైజ్ పిగ్మీలో ఉన్న వాళ్ళు కూడా పని చేయట్లేదని కొత్త అందరు పని చేసి నా టీమే కదా. నేను పని చేయలేదు నేను చెప్తాను, నువ్వు పని చేయట్లేదు తీసేస్తాను చెప్తాను నేను. పని చేయని వాడు ఎవరన్నా మా పార్టీలో ఉన్నారంటే బాధ్యతలో ఉండి నేను తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా. అందరు పని చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి, పార్టీ పెరుగుతున్నది, ప్రజల్లో కూడా మంచి ఆలోచనతో ఉన్నారు. మీ పార్టీకి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు కొంత పనితీరు సరిగా లేదు, పనిచేయట్లేదు, క్షేత్రస్థాయిలో అందరూ ఒకే రకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మార్పు చేతులు ఉండే అవకాశం 5 ఏళ్ళు ఒకే రకంగా ఉన్నాయి కదా, ఉండవు కదా, వేరే వేరే ఉంటాయి. ఒకరు మంచి పని చేస్తారో మంచి పని చేయకపోవచ్చు. మా రిపోర్ట్ ప్రకారం ఎవరైతే మంచి పని చేయట్లేదో తప్పకుండా దానిపైన ఆలోచన చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి కూటమిలో టీడీపీ ఉంది, జనసేన ఉంది. ఇక్కడ జనసేన టీడీపీతో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేసారు, భవిష్యత్తులో ఎన్ని ఉండబోతుంది? మీరు వాళ్ళని వెల్కమింగ్ చేస్తురా? ఇక్కడ పొత్తున్నట్ట లేనట్ట తెలంగాణకు సంబంధించి? ఇక్కడైతే పొత్తు లేదు కదా, అంటే దేశం అంతా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదండి. ఇక్కడైతే మేము పొత్తు అనౌన్స్ చేయలేదు. మా పొత్తులు మా ఒక సంబంధించినటువంటి ఒక రిలేషన్స్ అన్ని కూడా జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకులు డిసైడ్ చేస్తారు. పక్క రాష్ట్రంలో కూటమి ఉంది, అక్కడ రాజకీయ పరిస్థితులు వేరే, ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరే. సో కాబట్టి అక్కడ రాజకీయ పరిస్థితుల ప్రకారం అక్కడ కూటమి, ఇక్కడ రాజకీయ పరిస్థితుల ప్రకారం బీజేపీ ఒంటరిగా పోయేటువంటి నిర్ణయం ఉంది. ఒకవేళ ఏదైనా నిర్ణయం ఏదైనా తీసుకోవాలని అంటే నేనుగా తీసుకునేది మా జాతీయ నాయకులు తీసుకుంటున్నది, జాతీయ పార్టీ కాబట్టి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ పెట్టారు, అదంటే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కదా, పెట్టకూడదని ఎవరంటారు? నెక్స్ట్లైట్ కాదు కదా ఆయన, డిస్బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదు కదా, బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదు కదా. ఆయన ఇక్కడ కేసీఆర్ గారు ఆంధ్రాకు ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిండు, మహారాష్ట్రకు ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిండు, ఢిల్లీలో ఆఫీస్ కొన్నాడు మంచి బ్రహ్మాండంగా ₹1,00,00,000 బట్టి. ఇవన్నీ చూడరు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఆఫీసులు ఉంటాయి, వీళ్ళు మాత్రం వేరే పొలిటికల్ పార్టీ ఉండకూడదా అండి? అన్ని పార్టీలకు పనికిరాని ఆర్ఎల్డీ కూడా ఇక్కడ ఆఫీస్ పెట్టుకుంది కదా ఒకటి. మళ్ళీ ఆఫీస్ పెట్టి తప్పే ఉందని జనసేన సభకు పర్మిషన్ ఇవ్వట్లేదు కదా, ఇవ్వలేదు కదా. ఇప్పుడు ప్రజాసభ అందరూ ఇవ్వాలి కదా, మీరు ఎవరికో ఇస్తున్నారు పర్మిషన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా విమర్శలు చేస్తూనే ఎట్ ది సేమ్ టైం మీరు మెగాస్టార్ చిరంజీవిని కలిసారు. అంటే తమ్ముడు మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. ఓకే, మీరు విమర్శించలేదు, ఆయన ఇక్కడ విమర్శించారు మిగతా కాంగ్రెస్ నేతల్ని, బీఆర్ఎస్ వాళ్ళని. ఆయన ఏం విమర్శించిండ్రో అది వాళ్ళ పాలసీ, వాళ్ళ పార్టీ లైన్, అది మాకు సంబంధం లేదు. మాకు జనసేనతోని ఏం విభేదాలు లేవు. ఓకే, దాన్ని అట్లా చేయబట్టి జనసేనతో కూడా ఇప్పటివరకు అయితే మా పొత్తున అనౌన్స్మెంట్ కాలేదు. అంటే వచ్చే ఏదైనా అది ఏదైనా ఉన్నా మా జిహెచ్ఎంసీ కానీ ఏ బయట వాళ్ళే మా పార్టీ నాయకులే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది నేను ప్రెసిడెంట్గా ఇక్కడ నేను బికాజ్ మా జాతీయ పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా నిర్ణయాలు కూడా అక్కడి నుంచి జరుగుతాయి. నేను పార్టీ ఆఫీసు విషయం చెప్తాను, అందరికీ అధికారం ఉన్నది ఇక్కడ. పార్టీ అన్ని పార్టీలకు రాజకీయ పార్టీ పెట్టవచ్చు. ఢిల్లీలో కూడా చాలా పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీ మనకి వినని పార్టీ పేరు మేము చూపెడతాను. మన ట్యాంక్ బండ్, లోవర్ ట్యాంక్ బండ్ చూస్తుంటే ఒక పెద్ద పార్టీ బోర్డు పెట్టి, పెద్ద పార్టీకి బోర్డు పెట్టి, పార్టీ బోర్డు పెట్టుకోవటం పార్టీ అది అదే అంటున్నాను నేను. కేసీఆర్ గారు అక్కడ ఆంధ్రాలో ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ చేసింది కదా, అక్కడ మహారాష్ట్ర తిరిగి వచ్చింది కదా, మన తెలంగాణ డబ్బులు తీసుకొని పంజాబ్ ఫార్మర్స్కి ఇచ్చారు కదా, మన అంతకన్నా పెద్ద నేరం అయితే ఏమంటే ఆయన పెట్టుకుంటాడు, ఏముంది ఆయన రాజకీయ పార్టీ కదా. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీ గెలిచిన తర్వాత ఇక్కడ మోడీ వచ్చి సభ పెట్టిపోయింది కదా, మీకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చిపోయింది? పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయిన తర్వాత, అంతకుముందు ఒరిస్సా ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి మోదీ గారు నమ్ముతున్నారు, అమిత్ షా గారు నమ్ముతున్నారు, నితిన్ నవీన్ నమ్ముతున్నారు, నడ్డా గారు నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. డెఫినెట్గా 2000 ఈరోజు మీకు 24 జూన్ మీకు చెప్తాను, 2028లో ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. అంటే పోయినసారి ఎన్నికలకు బీసీ అభ్యర్థి సీఎం అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు ఏది ఉన్నా సరే
ఇప్పుడు మేము గెలిచిన తర్వాత మాకు మెజారిటీ వచ్చిన తర్వాత మా లెజిస్లేటివ్ పార్టీ ఎవరిని సీఎం డిసైడ్ చేస్తే వాళ్ళు సీఎం. ఎవరితో ఉండబోతుంది పోటీ వచ్చే ఎన్నికల్లో? ఇప్పుడు పోటీ జిహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం అక్కడ కార్పొరేషన్ ఇప్పుడు ఇవన్నీ BRS చూసుకుంటే ఒకటండి. నెక్స్ట్ ఎన్నికల నాటికి ఎవరితో ఉండబోతుంది స్పష్టంగా? కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే లేదు. బీఆర్ఎస్ నాయకులు ఓన్లీ మీడియాలో ఉన్నారు, సోషల్ మీడియాలో ఉన్నారు, కానీ కింద లేదు. రూలింగ్ పార్టీ ఉంది, అది కూడా ఆల్మోస్ట్ మా ఫైట్ ఏదంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీతోనే ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ ఏ పార్టీ కాదు, రూలింగ్ పార్టీని మేము తొలగిస్తేనే కదా మీ అధికారంలో వచ్చేది. కాబట్టి మేము రూలింగ్ పార్టీతోనే ఫైట్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఈటల రాజేందర్ విషయంలో ఫ్లెక్సీలకు సంబంధించిన అంశాన్ని ఎట్లా చూస్తారు మీ పార్టీకి? ఎవరు పెడితే సస్పెండ్ చేస్తున్నారు. ఓకే. మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవన్నీ 1 ఏడాది పూర్తయిన సందర్భంగా మొత్తం ఈ ఈ పరిణామాలను కనుక చూసినట్లు ఏం చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రజానీకానికి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, బీఆర్ చేస్తున్న విమర్శలు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీజేపీ ప్రత్యామ్నాయం రాష్ట్రంలో. ఓకే. 10 సంవత్సరాలు బీఆర్ఎస్కు మీరు పరిపాలన ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు ఇంటికి పంపించారు, అంటే ఫామ్ హౌస్ పంపించారు, ఇంటికి పంపించారు, ఏదైనా అనుకోవచ్చు. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో ప్రజలు విరక్తి చెందారు. వాళ్ళ ముందు ఈరోజు ఏదైనా ప్రత్యామ్నాయం ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుతూ ఉన్నారు. ప్రజల్లో మార్పుతో ఉన్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, రాజకీయాలు వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి బీజేపీకి అవకాశం ఇస్తాము అనేటటువంటి సంకల్పంతో ప్రజలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తాను. రైట్. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి మాటలు. మరొక స్ట్రైట్ టాక్లో మరొక నేతతో కలుద్దాం.